హాయ్ ఫ్రెండ్, ఈ విధంగా ఫ్లాష్ ఎఫెక్ట్తో లిరిక్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూడండి. ఇక్కడ కాపీరైట్ ఇష్యూ వల్ల నేను సాంగ్తో సహా లిరిక్స్ని అయితే వినిపించలేకపోతున్నాను. ఒకవేళ మీరు సాంగ్తో సహా వినాలనుకుంటే వీడియో కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు సాంగ్తో సహా అయితే లిరిక్స్ అయితే వినొచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ ఇన్షాట్ యాప్ ఉంది కదా, యాప్ని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వీడియో అని ఉంది కదా, వీడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ న్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫోటో ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ అయితే వస్తాయి. మీరు ఏ ఫోటో మీద లిరిక్స్ క్రియేట్ చేయాలనుకున్నారో ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కింద రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫోటో వచ్చేసి ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ అయితే లేదు కదండి. ఇప్పుడు క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి ఇక్కడ లైన్ ఉంది కదా, లైన్ అయితే ఫుల్గా ఇచ్చుకొని రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఫోటో వచ్చేసి ఫుల్ స్క్రీన్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ విధంగా అయితే మిడిల్లోకి ఆ ఫోటోని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని మీకు స్టాటస్ వీడియో ఎంతవరకు కావాలనుకుంటున్నారో అంతవరకు ఈ విధంగా అయితే ట్రాక్ చేసుకోండి. ఇక్కడ వైట్ లైన్ని స్టార్టింగ్ పొజిషన్లో ఉంచి ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మ్యూజిక్ ప్లస్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ సెకండ్ది మై మ్యూజిక్ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి. మై మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకుంటే మీ మొబైల్లో ఉన్న సాంగ్స్ అన్నీ ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏ సాంగ్కి లిరిక్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ పైన రైట్ మార్క్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోటోకి ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకున్నాం. ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఫస్ట్ ఇది ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్తే ఈ విధంగా అయితే చాలా ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా గ్లిచ్ అని ఉంది కదా, గ్లిచ్లోకి వెళ్ళి కింద గ్లిచ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నాయిస్ అని డిఫరెంట్గా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు ఏ ఎఫెక్ట్ అయితే నచ్చుతుందో ఆ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని పైన రెడ్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటే అంతే ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడ నేనైతే లాస్ట్లో సెలబ్రిటీ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి నాయిస్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వాల్యూది లైన్ ఉంది కదా, దాన్ని మీకు ఎంత కావాలో అంతవరకు అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఆ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని మీకు స్టాటస్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. నెక్స్ట్ వైట్ లైన్ని స్టార్టింగ్ పొజిషన్లో ఉంచి ఇక్కడ టెస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు సాంగ్ని ప్లే చేసుకొని సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏదైతే వస్తుందో దాన్ని అయితే ఇక్కడ టైప్ చేసుకోండి. నాకైతే కానుకైనా అని వచ్చింది, దాన్ని అయితే టైప్ చేసుకున్నాను. టైప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన రైట్ మార్క్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఫస్ట్ లిరిక్ని టైప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ లిరిక్ అనేది ఎక్కడ కావాలో అక్కడ ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కలర్ ఆప్షన్లోకి వచ్చేసి టెస్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ బార్డర్ కలర్ వచ్చేసి వైట్, అలాగే షాడో కలర్ వచ్చేసి వైట్, గ్లో కలర్ వచ్చేసి ఇక్కడ వైట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. వైట్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే లైన్ని కొంచెం అయితే ఇచ్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ యానిమేషన్ ఆప్షన్లోకి వచ్చేసి ఇన్ యానిమేషన్ అయితే ఇక్కడ థర్డ్ది అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ లైన్ ఉంది కదా, దాన్ని అయితే ఈ విధంగా ఫుల్ అయితే ఇచ్చుకోండి. నెక్స్ట్ అవుట్ యానిమేషన్ ఉంది కదా, అవుట్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫేడ్ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ పైన రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం లిరిక్ అయితే ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ అయితే ఇచ్చేసాం. నెక్స్ట్ ఆ లిరిక్ మీద క్లిక్ చేసుకొని మీకు స్టాటస్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఈ విధంగా అయితే ట్రాక్ చేసుకోండి. ఇప్పుడు మనము లిరిక్స్ అన్ని ఈ విధంగా అయితే స్ప్లిట్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, సాంగ్ని ప్లే చేసుకుంటూ ఫస్ట్ లిరిక్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఈ వైట్ లైన్ నుంచి స్ప్లిట్ అయితే చేసుకోవాలి. అలాగే సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్ లైన్ నుంచి స్ప్లిట్ చేసుకోవాలి. అదేవిధంగా సాంగ్లో ఎన్ని లిరిక్స్ అయితే ఉంటాయో అక్కడ ఈ వైట్ లైన్ నుంచి స్ప్లిట్ చేసుకొని పైన రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు సాంగ్లో లిరిక్స్ అన్నీ స్ప్లిట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసి ఫస్ట్ లిరిక్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, సెకండ్ లిరిక్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ ఉన్న లిరిక్ని అయితే అరేంజ్ చేసుకొని ఇక్కడ సాంగ్ని ప్లే చేసుకొని సాంగ్లో సెకండ్ లిరిక్ ఏదైతే వస్తుందో దాన్ని అయితే ఇక్కడ రీఎంటర్ చేసుకొని రైట్ మార్క్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ లిరిక్ మీద క్లిక్ చేసుకొని అక్కడ ఉన్న టెస్ట్ని అరేంజ్ చేసుకొని అక్కడ థర్డ్ లిరిక్ ఏదైతే వస్తుందో దాన్ని రీఎంటర్ చేసుకొని పైన రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడైతే థర్డ్ లిరిక్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదే విధంగా మిగతా లిరిక్స్ని కూడా క్రియేట్ చేసుకోండి. అక్కడ ఉన్న లిరిక్ మీద క్లిక్ చేసుకొని
అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకున్న తర్వాత మీరు సాంగ్‌ని ప్లే చేసుకొని, సాంగ్‌లో ఏదైతే లిరిక్ వస్తుందో దాన్ని ఇక్కడైతే రీఎంటర్ చేసుకోండి. రీఎంటర్ చేసుకున్న తర్వాత పైన రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు లిరిక్స్ అన్నీ క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి సాంగ్‌ని ప్లే చేసి చూడండి. చూడండి ఫ్లాష్ ఎఫెక్ట్‌తో లిరిక్స్ అనేవి ఏ విధంగా వస్తుందో ఫోటో మీద అయితే. నెక్స్ట్ ఇక్కడ వైట్ లైన్‌ని స్టార్టింగ్ పొజిషన్‌లో ఉంచి ఇక్కడ టెస్ట్ ఆప్షన్ ఉంది కదా! దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ టెస్ట్ అని ఆప్షన్ ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏదైనా ఐడీ ఇవ్వాలనుకున్నా, లేకపోతే ఛానల్ నేమ్ ఇవ్వాలనుకుని ఇక్కడైతే ట్యాప్ చేసుకొని పైన రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఆ నేమ్‌ని ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకొని దాని సైజ్‌ని అయితే ఈ విధంగా అయితే చిన్నగా చేసుకోండి. సైడ్‌ని చిన్నగా చేసుకున్న తర్వాత ఒక సైడ్‌కి రొటేట్ చేసుకొని ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఆ నేమ్ మీద క్లిక్ చేసుకొని లాస్ట్‌లో యానిమేషన్ ఆప్షన్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని ఇక్కడ చాలా యానిమేషన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు నచ్చిన యానిమేషన్ అయితే ఇవ్వండి. నేనైతే ఇక్కడ హార్ట్ బీట్ యానిమేషన్ అయితే ఇచ్చేసి స్కేల్ అయితే 2 అయితే ఫుల్‌గా ఇవ్వండి. నెక్స్ట్ రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు లిరిక్స్ క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని ఏ విధంగా సేవ్ చేయాలో చూపిస్తా చూడండి. పైన ఇక్కడ ఎక్స్‌పోర్ట్ బటన్ ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీకు నచ్చిన రిజల్యూషన్‌ని, ఫ్రేమ్ రేట్‌ని సెలెక్ట్ చేసుకొని వీడియోని అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వీడియో అయితే డైరెక్ట్‌గా మీ గ్యాలరీకి అయితే సేవ్ అయిపోతుంది.